పెడితే అంతకన్నా గట్టి లాయర్ని మనం పెట్టుకుందాం, మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు నాగేంద్ర ఉన్నారా? నాగేంద్ర మాట్లాడాల్సింది కోరుతాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నాగేంద్ర హంసావత్. ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 3 సంవత్సరాలు లింగ్విస్ట్గా, లాంగ్వేజ్ సైంటిస్ట్గా పనిచేశాను. నా విద్యాభ్యాసం మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే జరిగింది. కానీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటప్పుడు గ్రూప్ 1 సిలబస్ మొత్తం చూస్తే తెలుగులో ఎక్కువగా మెటీరియల్ అవైలబిలిటీ ఉంది ఇంగ్లీష్ మీడియం కంటే కూడా. అందుకోసం నేను ఇంగ్లీష్లో కంటే కూడా తెలుగులో రాస్తే నాకు మార్కులు బాగా వస్తాయి, నేను టాప్ 10లో ఉంటానని చెప్పేసి నేను ఉద్యోగం వదిలేస్తే చేస్తున్న వ్యాపకాలన్నీ వదిలేసి నేను ప్రిపరేషన్కి కూర్చున్నాను. 3 సంవత్సరాలు చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యాను. ఈ 3 సంవత్సరాలు ఏం చేశానంటే ఎగ్జామ్ 2 సార్లు రద్దు అవ్వడం మూలంగా, టైం ఎక్కువగా దొరకడం మూలంగా నేను నా ఓన్ నోట్స్లన్నీ బాగా ప్రిపేర్ చేసుకున్నాను. ప్రిపేర్ చేసుకోవడంతో పాటు సిలబస్ ప్రకారం నోట్స్లతో పాటుగా ఇంట్రడక్షన్లు, కంక్లూజన్లు కూడా డిఫరెంట్గా రాసుకున్నాను. ఇప్పుడు మనం గ్రూప్ 1లో వచ్చినటువంటి ప్రశ్నల శైలిని మనం గమనిస్తే ప్రశ్నని విశ్లేషించండి, సమర్థించండి, వ్యతిరేకించండి ఇలా రావడం మూలాన నేనేమనుకున్నానంటే, నేను కాదు ఎవరన్నా ఏమనుకుంటారంటే మెయిన్ ఆన్సర్లో కీవర్డ్స్కి ఒక 50%, అనాలిసిస్కి ఒక 50% మార్క్స్ ఉంటాయని చెప్పేసి అనుకుంటారు. దిద్దే వాళ్ళు కూడా అలాగే దిద్దుతారు. సో నేను ప్రత్యేకంగా ఎక్కడ కోచింగ్కి వెళ్ళలేదు. యూపీఎస్సీ ఇంతకుముందు ప్రిపేర్ అయ్యాను. నాకు ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ మాటలు అంటే పిచ్చి అనమాట. సో నేను సార్ దగ్గర ఎస్ఏ రైటింగ్స్కి వెళ్ళాను అనమాట. మహేందర్ సార్ దగ్గర వెళ్ళాను నేను ఎస్ఏ రైటింగ్స్కి. సో వారి క్లాసులన్నీ విన్నాను. తర్వాత ఎకానమీలో నాకు డ్రాబ్యాక్ ఉంటే నాగార్జున సార్ దగ్గరికి వెళ్ళాను. మిగిలింది యూపీఎస్సీ ప్రిపరేషన్ సరిపోయిందనమాట. సో సార్ సలహాల ప్రకారం నేను ఏం చేశానంటే, సిలబస్ మొత్తం మీ ముందుంది, ప్రిలిమ్స్ గేమ్ మీకు అర్థం కాదు, మెయిన్స్ గేమ్ మీ ముందుంటుంది, బౌండరీస్ ఏంటో మీకు తెలుసు. కాబట్టి మీరు ముందుగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఇంట్రడక్షన్లు, కంక్లూజన్లు ప్రిపేర్ చేసుకోండి, ప్లస్ పేపర్లు బాగా చదవండి అంటే నేను కొన్ని పేపర్లు తీసుకొని చదవడం మొదలుపెట్టాను అనమాట. మొదలు పెడుతూ అందులో ఇంట్రడక్షన్స్ అన్నీ ముందుగానే రాసుకున్నాను. ఎంత డిఫరెంట్గా రాసుకున్నాను అంటే కొన్ని వందల ఇంట్రడక్షన్స్ రాసుకున్నాను, కంక్లూజన్స్ రాసుకున్నాను. నోట్స్లన్నీ 90% నోట్స్లన్నీ నావే అనమాట, ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను, అన్ని స్టాండర్డ్ బుక్స్ పెట్టి. స్వచ్ఛ ఇంధన వనరుల కోసం అన్వేషణలో మానవాళికి లభించిన కాంతులనే అద్భుత పరిష్కారం సౌరశక్తి, భూగర్భంలో దాగి ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్ వంటి సహజ వాయువులు ఎప్పటికన్నా తరిగిపోయేవే కానీ సూర్యుడి నుంచి ఓనగూరే సౌరశక్తి ఎప్పటికీ తరిగిపోని అక్షయ పాత్ర అని సోలార్ ఎనర్జీ గురించి మాకు ప్రశ్న వచ్చింది. దానికి నేను ఆన్సర్గా రాశాను ఇంట్రడక్షన్లో, మొత్తం కాదు. సో ఇలాగే ఆచార్య దేవో భవ అనే వేదవాక్కు భారత జాతి నాగరికతలో ప్రధాన సూత్రం. బాధ్యత తెలిసి మలచే ఉపాధ్యాయులు, భక్తి కలిగి నేర్చుకునే విద్యార్థులు సముజ్వలమైన సమాజాన్ని నిర్మించగలరు. విద్యనే విలువైన సంపదగా భావించే భారతీయ సంస్కృతిలో విద్యను బోధించే గురువును దైవంగా భావించడం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఆ తర్వాత విద్యా విధానాల గురించి ఈ విధంగా రాశాను అనమాట. నేను అంటే ఇంట్రడక్షన్ రాశాను, కంక్లూజన్ రాశాను, మెయిన్ బాడీ రాశాను, అన్నీ రాశాను. నేను తెలుగు మీడియంలో రాశాను. 8 hours డైలీ రైటింగ్ ప్రాక్టీసెస్ చేశాను. 45 pages బుక్లెట్లో ఎక్కడ చిన్న సందు కూడా విడిచిపెట్టకుండా మొత్తం కంప్లీట్ చేశాను. అద్భుతంగా రాశాను. పరీక్ష అయిపోయిన తర్వాత ఎవరిని అడిగితే నాకు ఖచ్చితంగా మంచి ర్యాంక్ వస్తుంది, టాప్ 10 వస్తుంది. నాకు నాగేశ్వర్ సార్ ఇలా చెప్పారు, నాగార్జున సార్ ఇలా చెప్పారు, అశోక్ సార్ ఇలా చెప్పారు. సో అందరి గురించి నేను కోట్ చేస్తూ వాళ్ళందరి వల్ల పొందుపరిచాను అనమాట. ఆ నమ్మకంతో ఉన్నాను. తీరా రిజల్ట్ చూసుకుంటే 336 మార్కులు. ఆశ్చర్యపోయాను నేను అసలు. నేను అందరికీ టెక్స్ట్ చేస్తా ఉన్నా, 500+ మార్కులు వస్తాయి, తెలుగు మీడియంకి ఈసారి పెద్దపీట వేస్తారు, బాగుంటుందని వేశాను. తీరా చూస్తే ఇన్ని మార్కులు వస్తే నేను అవాక్కుపోయాను అనమాట. అసలు ఏం చేయాలో అర్థం కాక ఏడ్చుకుంటూ 4 రోజులు అసలు బయటికే రాలేదు. వెంటనే అశోక్ సార్ని కలిశాను ఒక 4 days తర్వాత. సార్ నన్ను గైడ్ చేశారు, లేదమ్మా ధైర్యంగా ఉండాలి, ఇలా కాదు ఇలా ఉండాలి, మీరు గ్రూప్ 1 ఆఫీసర్స్, ఏడవకూడదు, బాధపడకూడదు అని చెప్పి నాకు ధైర్యం ఇచ్చి పంపించారు. సో ఆ తర్వాత ఇలా జరుగుతూ ఉంది, కోర్టుకి వెళ్ళింది, ఇష్యూ ఇలా అయింది. తర్వాత ఏం జరిగిందంటే, కోర్టులో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో నోటిఫికేషన్లో చాలా పాయింట్స్ వైలేట్ చేశారు. మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయన్నమాట. ఫస్ట్ GO 29 నుంచి మొదలు పెడితే నేను బ్రీఫ్గా 2 నిమిషాల్లో చెప్పేస్తాను, ఎందుకంటే అందరికీ అవకాశం ఉండాలి. దాదాపు ఒక 15 పాయింట్స్ వైలేట్ చేశారు. మా దగ్గర ఆధారాలతో ఉన్నాయి. GO 29 ఒకటి, తర్వాత నోటిఫికేషన్లో 503 ఉన్న దాన్ని 563 చేశారు. సో దానివల్ల కొత్తగా పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారంటే, మొదట నోటిఫికేషన్ 2022లో వచ్చినప్పుడు సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో రీసెంట్గా పాస్ అయిన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి, వాళ్లకు మేము బయటికి వెళ్ళిపోయాము. సో అదొకటి మాకు జరిగినటువంటి అన్యాయం. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగాల నోటిఫికేషన్ రావడానికి ముందు మేమంతా ఇప్పుడు
మేము డిగ్రీ చదివి పీజీలోకి వెళ్ళే టైంలో తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు మేము కొట్లాడాం, పోలీస్ బుల్లెట్లు తిన్నాం, బాష్పవాయువుల్లో అక్కడ మేము పాల్గొన్నాం. మా మిత్రులు పక్కన పిట్టల్లాగా రాలిపోయారు. మేము అవన్నీ చూసాం, చాలా కష్టపడ్డాం ఉద్యోగాలు వస్తాయని. అయితే ఇక్కడ ఉద్యోగాలు వచ్చే ముందు మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ ఒక మాట అన్నారు. అది ఆయన వీడియోస్ నేను బాగా చూస్తాను. ఆయన ఏమన్నారంటే, ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి ఫిల్ చేయడం పెద్ద విషయం కాదు, దానికంటే ముందున్న ప్రక్రియని ఐడెంటిఫై చేయడమే